Namaste dear students, welcome to our video lesson about 44. Today in this video we are going to learn the uses of need. Need. What is the specialty in need? Need ni principal verb ga use cheyochu and auxiliary or helping verb ga kuda use cheyochu. Principal verb anna main verb anna okate. Auxiliary verb anna helping verb anna okate. ప్రిన్సిపల్ వర్బ్గా పనిచేస్తుంది నీడ్, అట్ ద సేమ్ టైం హెల్పింగ్ వర్బ్గా కూడా పనిచేస్తుంది. అంటే ప్రిన్సిపల్ వర్బ్ అంటే ఏంటి? యూజువల్గా ప్రిన్సిపల్ వర్బ్ అంటే గో, వెంట్, గాన్, డూ, డిడ్, డన్, ఇటువంటి వాటిని మనం ప్రిన్సిపల్ వర్బ్ అని అంటాం. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ వర్బ్లో అకార్డింగ్ టు టెన్స్ ఈ వర్బ్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వర్బ్కి ఎస్ ఫామ్ ఉంటుంది, గో అంటే గోస్ అని ఉంటుంది, ఇంగ్ ఫామ్ ఉంటుంది, గోయింగ్ అని ఉంటుంది. తర్వాత టెన్స్ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళేసరికి ఇది డిడ్గా మారుతుంది, హీ హ్యాస్ గాన్ అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళేసరికి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళేసరికి గాన్ మారుతుంది, పాసివ్ వాయిస్లో. ఇలా మనకి ఈ హెల్పింగ్ ప్రిన్సిపల్ వర్బ్ అంటే అకార్డింగ్ టు టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. వేరస్ ఆక్సిలరీ వర్బ్ అంటే మోడల్ ఆక్సిలరీ, ఎప్పుడైనా కెన్ అని ఉందనుకోండి, కెన్నింగ్ అని, కెన్స్ అని రాదు కదా. అలాగే నీడ్ కూడా మనకి మోడల్ ఆక్సిలరీ వర్బ్గా కూడా పనిచేస్తుంది. ఎనీవే, ఏది ప్రిన్సిపల్ వర్బ్, ఏది ఆక్సిలరీ వర్బ్ అని అంటే మీరు ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ చూస్తే సరిపోతుంది. అండ్ నీడ్ ఎప్పుడు రెండింటిగాను పనిచేస్తుంది. అసలు ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ వర్బ్గా ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. హీ నీడ్స్ మై హెల్ప్. హీ నీడ్స్ మై హెల్ప్. అతనికి నా అవసరం కావాలి, నా హెల్ప్ కావాలి. హీ నీడ్స్ మై హెల్ప్. సో హీ తర్వాత ఇక్కడ నీడ్స్ అని వచ్చింది. నీడ్స్ అని ఎందుకు వచ్చింది? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్తో మనం నీడ్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ నీడ్ కాస్త నీడ్స్ అనేది. ఓకే, ఐ బ్యాడ్లీ నీడెడ్ రెస్ట్. ఐ బ్యాడ్లీ నీడెడ్ రెస్ట్. నాకు చాలా అవసరమైంది రెస్ట్. ఐ బ్యాడ్లీ నీడెడ్, ఇక్కడ నీడ్ కాస్త నీడెడ్ అయింది. ఓకే, అలాగే హీ డజంట్ నీడ్ మై హెల్ప్. హీ నీడ్స్ మై హెల్ప్, హీ డజంట్ నీడ్ మై హెల్ప్. డస్ హీ నీడ్ మై హెల్ప్, అతనికి నా హెల్ప్ కావాలా? ఇలా మనం టెన్సెస్లో యూజ్ చేస్తుంటాం. హీ నీడెడ్ మై మనీ. ఐ నీడెడ్ రెస్ట్. హీ నీడెడ్ మై మనీ. చూడండి, హీ డింట్ నీడ్ ద మనీ, మై మనీ. అంటే ఇక్కడ ఎలా టెన్సెస్లో యూజ్ చేసాం అవన్నీ మనం ప్రిన్సిపల్ వర్బ్గా చెప్తున్నాం. అంటే టెన్స్ ప్రకారం ప్రిన్సిపల్ వర్బ్ ఎప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది. వేరస్ మోడల్ ఆక్సిలరీకి వచ్చేసరికి అంటే ఆక్సిలరీ వర్బ్గా దీన్ని యూజ్ చేసేటప్పుడు ఇది చేంజ్ అవ్వదు. అంటే యూజువల్గా ఈ ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేసేటప్పుడు దీన్ని నాట్ని కలిపి యూజ్ చేస్తుంటాం. అంటే హీ నీడ్ నాట్, హీ నీడ్స్ అని రాలేదు చూడండి. హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్. హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్. అతనికి నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ హీ నీడ్ అన్నామే తప్ప హీ నీడ్స్ అని అనలేదు. ఓకే, హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్. ఓకే, అక్కడ అదే దీన్ని మనం డజంట్ నీడ్తో చెప్పొచ్చు. అంటే హీ డజంట్ నీడ్ మై పర్మిషన్ అనన్న అర్థం ఒకటి. హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్ అన్న, హీ డజంట్ నీడ్ టు ఆస్క్ మై పర్మిషన్ అన్న అర్థం ఒకటే. హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్ అన్నప్పుడు నీడ్ నాట్ అనేది ఆక్సిలరీ వర్బ్ అయితే, హీ డజంట్ నీడ్ టు ఆస్క్ మై పర్మిషన్ అనేది ఇక్కడ డజంట్ నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకే, ఎనీవే మనం ఆక్సిలరీస్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆక్సిలరీస్ని చూద్దాం. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ హర్ ఎనీ లాంగర్. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ హర్ ఎనీ లాంగర్. నువ్వు ఆమె కోసం ఇక ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ హర్ ఎనీ లాంగర్. చూడండి, యూ నీడ్ నాట్, హీ నీడ్ నాట్, అక్కడ ఎస్ రాలేదు. అంటే ఎవరైనా ఎక్కడైనా హీ నీడ్ నాట్ అని అన్నారనుకోండి, హీ తర్వాత నీడ్ నాట్ అని అంటున్నారేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ నీడ్ ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేశారు. హీ డజంట్ నీడ్ అన్నా, హీ నీడ్ నాట్ అన్నా ఒకటే. నాట్, హీ నీడ్స్ నాట్ అని అనకూడదు. ఓకే, అలాగే యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ హర్ ఎనీ లాంగర్. అట్ ద సేమ్ టైం యూ నీడ్ నాట్ రిక్వెస్ట్ హిమ్. అతనికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ రిక్వెస్ట్ హిమ్. అతనికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక మాట చెప్పుకున్నాం, నీడ్ నాట్ అని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేసినా పర్లేదు. దాని అర్థం ఏమవుతుందంటే డజంట్ నీడ్, డోంట్ నీడ్ ఎలా యూజ్ చేస్తామో అదే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ. నాకు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదంటే ఐ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ. అతనికి పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. హీ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ. హీ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ. అలా చెప్పినా పర్లేదు. లేదా
హీ డజంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. అతనికి పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. హీ డజంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. ఐ డోంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. ఐ డోంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. నాకు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ అన్నా, ఐ డోంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ అన్నా ఒకటే మీనింగ్. హీ నీడ్ నాట్ గెట్ అప్ ఎర్లీ అని అన్నా, హీ డజంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ అని అన్నా ఒకటే మీనింగ్. ఓకే, దీనిలో డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, క్వశ్చన్ని ఎలా అడుగుతాం అంటే హెల్పింగ్ వర్బ్తో అడుగుతాం, అలాగే దీన్ని ప్రిన్సిపల్ వర్బ్తో కూడా మనం అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రావాలా అని అడగాల్సిన అంటే అవసరం ఉందా, నేను రావాల్సిన అవసరం ఉందా అంటే నీడ్ ఐ కమ్ అగైన్, నీడ్ ఐ కమ్ అగైన్, నేను మళ్ళా రావాలా, నీడ్ ఐ కమ్ అగైన్. ఇది హెల్పింగ్ వర్బ్గా అడిగినట్టు. డూ ఐ నీడ్ టు కమ్ అగైన్, ఇది ప్రిన్సిపల్ వర్బ్గా అడిగినట్టు. నీడ్ ఐ కమ్ అగైన్ ఆర్ డూ ఐ నీడ్ టు కమ్ అగైన్, నేను మళ్ళీ రావాలా, మళ్ళీ రావాల్సిన అవసరం ఉందా అంటే నీడ్ ఐ కమ్ అగైన్ అనేటప్పుడు ఆక్సిలరీ వర్బ్, డూ ఐ నీడ్ టు కమ్ అగైన్ అనేటప్పుడు ప్రిన్సిపల్ వర్బ్. సపోజ్ నువ్వు మార్కెట్కి ఇప్పుడు వెళ్ళాలా అంటే వెళ్ళే పని ఉందా, వెళ్ళే అవసరం ఉందా, యూ నీడ్ టు. ఓకే, క్వశ్చన్ కదా, నీడ్ యూ గో టు మార్కెట్, నీడ్ యూ గో టు మార్కెట్, వెళ్ళాలా, నీడ్ యూ గో టు మార్కెట్. దీన్నే ప్రిన్సిపల్ వర్బ్గా అడిగేటప్పుడు డూ యూ నీడ్ టు గో టు మార్కెట్, డూ యూ నీడ్ టు గో టు మార్కెట్, నీడ్ హీ వెయిట్ ఎనీ లాంగర్ ఫర్ హర్, నీడ్ హీ వెయిట్ ఎనీ లాంగర్ ఫర్ హర్, డస్ హీ నీడ్ టు వెయిట్ ఎనీ లాంగర్ ఫర్ హర్. అంటే ఇక్కడ ఒకసారి నీడ్ టు వెయిట్, నీడ్ ఐ కమ్ అని అన్నా తప్పులేదు, డూ ఐ నీడ్ టు కమ్ అని అన్నా తప్పులేదు. మీకు అర్థమవుతుందా? నీడ్ ఐ కమ్, నీడ్ యూ గో టు మార్కెట్, నీడ్ హీ వెయిట్ ఎనీ లాంగర్ అని అన్నా, డూ ఐ నీడ్ టు కమ్, డస్ హీ నీడ్ టు వెయిట్, డూ యూ నీడ్ టు గో అని అన్నా ఒకటే. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, నీడ్ని మనం ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేస్తున్నాం, ద సేమ్ టైం ప్రిన్సిపల్ వర్బ్గా కూడా మనం యూజ్ చేయటం నేర్చుకున్నాం. డూ ఐ నీడ్ టు కమ్ అగైన్ ప్రిన్సిపల్, డూ యూ నీడ్ టు గో టు మార్కెట్ ప్రిన్సిపల్. అలాగే డస్ హీ నీడ్ టు వెయిట్, డస్ హీ నీడ్ టు వెయిట్ ఫర్ హర్ ఎనీ లాంగర్, ఇది కూడా మనం ప్రిన్సిపల్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం. నీడ్ ఐ కమ్ అగైన్, నీడ్ హీ వెయిట్, నీడ్ యూ గో, ఇవన్నీ మనం ఆక్సిలరీ వర్బ్గా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ వర్బ్గా యూజ్ చేస్తున్న తర్వాత నీడ్ తర్వాత మనం టు రావటం గమనించండి. డు యూ నీడ్ టు, డు యూ నీడ్ టు, డూ ఐ నీడ్ టు కమ్, డు యూ నీడ్ టు గో, డస్ హీ నీడ్ టు వెయిట్, ఇలా మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక పనిని మనం చేసి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు యూజువల్గా మనం ఏం వాడతాం, షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తుంటాం. యూ షుడ్ హ్యావ్ డన్, యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ టు హర్, యూ మస్ట్ హ్యావ్ స్పోకెన్ టు హర్. నువ్వు అతనితో మాట్లాడాల్సింది, ఆమెతో మాట్లాడాల్సింది, యూ షుడ్ హ్యావ్ స్పోకెన్ టు హర్, యూ మస్ట్ హ్యావ్ స్పోకెన్ టు హర్. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హిమ్, అతనికి నువ్వు ఫోన్ చేసి ఉండాల్సింది, యూ మస్ట్ హ్యావ్ కాల్డ్ హిమ్, అతనికి నువ్వు మాట్లాడాల్సి ఉండాల్సింది, యూ మస్ట్ హ్యావ్ పెయిడ్ ద ఫీ ఇన్ టైం, నువ్వు ఫీ పే చేసి ఉండాల్సింది ఇన్ టైంలో, యూ మస్ట్ హ్యావ్ పెయిడ్ ఇన్ టైం, నువ్వు పే చేసి ఉండాల్సింది ఇన్ టైంలో అని. అంటే ఒక పనిని చేసి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు మనం షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. అయితే ఒక పనిని చేయాల్సిన అవసరం లేదు అంటే పాస్ట్లో ఒక పనిని చేయాల్సిన అవసరం లేకుండే అని చెప్పడానికి మనం ఈ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేస్తాం. నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని మనం యూజ్ చేస్తాం. ఏది ఒక పనిని చేయాల్సిన అవసరం లేకుండే అని మనం చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, లెట్ us వాచ్ ఎ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఆ మాట అని ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సింది, యూ షుడ్ నాట్ హ్యావ్ అటెడ్ ద వర్డ్. కానీ ఇక్కడ మనం ఏమంటున్నామంటే అవసరం అనే మాటని యాడ్ చేస్తున్నాం. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండే, నువ్వు ఆ మాట అనాల్సిన అవసరం లేకుండే, అనవసరంగా అనేసావు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండే కానీ నువ్వు వెళ్ళావు, నువ్వు ఆ మాట అనాల్సిన అవసరం లేకుండే. అంటే ఇక్కడ అవసరం అనేదాన్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఆ మాట అని ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ నువ్వు ఆ మాట అని ఉండాల్సిన అవసరం లేదు కానీ అనేసావు. యూ నీడ్ నాట్ హ్యావ్, ఇక్కడ చూడండి, యూ నీడ్ నాట్ హ్యావ్ uttered the word.
యూ నీడ్ నాట్ హ్యావ్ అటర్ ద వర్డ్. ఆ మాటని నువ్వు అనకుండా ఉండాల్సింది. అతను పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వెయిట్ చేశాం. We need not have waited for his approval, permission. We need not have waited. We need not have waited. We need not have waited or for his permission, for his approval. అతని అప్రూవల్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండే, బట్ వి వెయిటెడ్. అర్థమవుతుందా? అంటే ఒక పనిని చేయాల్సిన అవసరం లేకుండా అని చెప్పడానికి నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ బై కార్. You know that we are going by car, you know that. నువ్వు బట్ యూ బ్రాట్ అంబ్రెలా, యూ బ్రాట్ ఎన్ అంబ్రెలా. నువ్వు గొడుగును తీసుకురాకుండా ఉండాల్సింది. యూ నీడ్ నాట్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెలా. యూ నీడ్ నాట్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెలా బికాస్ వీఆర్ గోయింగ్ బై కార్. మనం కార్లో వెళ్తున్నాం. యూ నీడ్ నాట్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెలా. అంబ్రెలాని తీసుకుండా ఉండాల్సింది. అర్థమవుతుందా? ఓకే. నీడ్ నాట్కి నీడ్ నాట్ హ్యావ్కి తేడా ఏంటి? చాలామంది యూ నీడ్ నాట్ గో అంటారు. యూ నీడ్ నాట్ గో అనడానికి యూ నీడ్ నాట్ హ్యావ్ గాన్ అనడానికి తేడా ఏంటి అంటే, నీడ్ నాట్తో ఎప్పుడు యూ నీడ్ నాట్ గో, యూ నీడ్ నాట్ డూ, ఇలా ఈ నీడ్ నాట్ తర్వాత ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తాం. అంటే ప్రెజెంట్లో అవసరం లేదు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఓకే. అలాగే నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేస్తే పాస్ట్లో ఒక పనిని చేసి ఉండాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అవుతున్నారా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకే అర్థమవుతుంది. సపోజ్ మనం ఒక కార్ దగ్గర ఉన్నాం. వీ స్టూడ్ అప్. ఓకే, వీఆర్ స్టాండింగ్ నౌ. వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కార్. మనం ఏం చెప్తున్నాం అంటే, యువర్ కార్ ఈజ్ నాట్ డర్టీ. యువర్ కార్ ఈజ్ నాట్ డర్టీ. యూ నీడ్ నాట్ వాష్ ఇట్. యువర్ కార్ ఈజ్ నాట్ డర్టీ. యూ నీడ్ నాట్ వాష్ ఇట్. ప్రజెంట్. నీ కారు డర్టీగా లేదు, నువ్వు వాష్ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ వాష్. నీడ్ నాట్. ఓకే. అంటే ఇది ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నట్టు. యూ నీడ్ నాట్ డూ. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ డూ ద వర్క్. ఆ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజెంట్ గురించి, అంటే జరగబోయే ఫ్యూచర్ని గురించి కూడా చెప్తున్నట్టు. నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని పాస్ట్లో అవసరం లేకుండే, అవసరం లేదు కానీ చేసేసాం అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో అదే ఈ ఫ్రెండ్ కార్ వాష్ చేసి తీసుకొచ్చాడు. ఎందుకు అని అడిగాం. ఓకే, నిజానికి యువర్ కార్ వాజ్ నాట్ డర్టీ. వై డిడ్ యూ వాష్ యువర్ కార్? యువర్ కార్ వాజ్ నాట్ డర్టీ. నువ్వు కార్ని ఎందుకు వాష్ చేసావు? నీ కారు డర్టీగా లేదు. యువర్ కార్ వాజ్ నాట్ డర్టీ. వై డిడ్ యూ వాష్ యువర్ కార్? యూ నీడ్ నాట్ హ్యావ్ వాష్డ్. యూ నీడ్ నాట్ హ్యావ్ వాష్డ్ ఇట్. అంటే నువ్వు నీ కార్ని ఎందుకు క్లీన్ చేసావు? అది డర్టీగా లేదు. నువ్వు వాష్ చేయాల్సిన అవసరం లేకుండే కానీ చేసేసావు. యూ నీడ్ నాట్ హ్యావ్ వాష్డ్ యువర్ కార్. మీకు అర్థమవుతుందా? పాస్ట్లో నీడ్ నాట్ హ్యావ్తో యూజ్ చేసాం. అలాగే అవసరం లేదు అని పాస్ట్లో చెప్పడానికి కూడా ఓకే, డిడెంట్ నీడ్తో కూడా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే వాజ్ సండే. లెట్ సపోజ్ ఎస్టర్డే వాజ్ సండే. నాకు పొద్దున్నే నిద్ర లేవాల్సిన అవసరం లేకుండే. పాస్ట్ గురించి, ఒక అవసరం గురించి చెప్తున్నాం. పాస్ట్లో పొద్దున్నే నిద్ర లేవాల్సిన అవసరం నాకు లేకుండే. ఎస్టర్డే వాజ్ సండే. ఐ డెంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. ఐ డెంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ బికాస్ ఇట్ వాజ్ సండే. ఎస్టర్డే వాజ్ సండే. గెట్ మై పాయింట్? ఓకే. సో అదే మనం ఇలా చెప్తే రెండు అర్థాలు రావచ్చు. ఐ డిడెంట్ గెట్ అప్ ఎర్లీ, ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ అంటే మనకి ఇక్కడ రెండు మీనింగ్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ గెట్ అప్, ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్. ఎస్టర్డే వాజ్ సండే. ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్. సో ఐ డిడెంట్ గెట్ అప్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్టర్డే వాజ్ సండే. ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్. నాకు పొద్దున్నే లేవాల్సిన అవసరం లేకుండే. సో ఐ డిడెంట్ గెట్ అప్. అందుకే నేను లేవలేదు. ఇదే మాటని ఇంకో అర్థంతో కూడా చెప్పవచ్చు. ఒకవేళ లేచి ఉంటే మనం ఎలా చెప్తున్నాం? ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్. సో ఐ డిడెంట్ గెట్ అప్. ఒకవేళ లేవకపోయి ఉంటే, అంటే లేవాల్సిన అవసరం లేదు అయినా లేచాను అని కూడా చెప్పొచ్చు ఇదే మాటని. ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్ బట్ ఐ గాట్ అప్ బికాస్ ఐ హ్యాడ్ క్లోత్స్ టు వాష్. ఐ డిడెంట్ నీడ్ టు గెట్ అప్. నిజానికి లేవాల్సిన అవసరం లేకుండే, బట్ ఐ గాట్ అప్. కానీ లేచాను బికాస్ ఐ హ్యాడ్ క్లోత్స్ టు వాష్. బట్టలు ఉన్నాయి, వాష్ చేయడానికి నాకు బట్టలు ఉన్నాయి. సో ఐ గాట్ అప్. అంటే
సింపుల్గా చెప్పాలంటే పాస్ట్లో అవసరం లేకుండా అని చెప్పాలని యూ డింట్ నీడ్ అని చెప్పొచ్చు. అలాగే అవసరం లేకుండా ఉంది కానీ ఆ పనిని చేసేసాను, చేయవలసిన అవసరం లేకుండా చేసేసాను అనేటప్పుడు నీడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని యూస్ చేసి చెప్పొచ్చు. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఓకే, అండ్ నీడ్ నాట్, మస్ట్ నాట్, ఈ రెండింటికి తేడా ఏంటి? సో వెరీ సింపుల్. ఏదైనా పని చేయాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పాల్సి వస్తే నీడ్ నాట్. యూ నీడ్ నాట్ గో, యూ కెన్ స్టే ఇఫ్ యూ వాంట్. యూ నీడ్ నాట్ గో, యూ కెన్ స్టే ఇఫ్ యూ వాంట్. నీకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కావాలంటే ఉండిపోవచ్చు. అవసరం గురించి చెప్తున్నప్పుడు నీడ్ నాట్. మస్ట్ నాట్ అంటే వెళ్ళకూడదు, ఒక పనిని చెయ్యకూడదు అని చెప్పేటప్పుడు మస్ట్ నాట్ని యూజ్ చేస్తావు. యూ మస్ట్ నాట్ గో, యూ మస్ట్ స్టే హియర్. యూ మస్ట్ నాట్ గో, నువ్వు వెళ్ళకూడదు, యూ మస్ట్ స్టే హియర్. సో మనం ఇక్కడ నీడ్ని ప్రిన్సిపల్గా వాడచ్చు, ఆక్సిలరీ హెల్పింగ్ వెబ్గా యూజ్ చేయొచ్చు అని చెప్పాం. నీడ్ నాట్ అంటే ఆక్సిలరీలో నీడ్ నాట్ అని యూజ్ చేసిన, ప్రిన్సిపల్ని యూజ్ చేసి డోంట్ నీడ్, డజంట్ నీడ్ అని యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం నీడ్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ నేర్చుకున్నాం, అండ్ డింట్ నీడ్ని నేర్చుకున్నాం, అండ్ నీడ్ నాట్ ప్లస్ మస్ట్ నాట్, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని చూసాం. సో ఎక్సర్సైజ్ ఇస్తాను, ఎక్సర్సైజ్ని చేయండి. ఆటోమేటిక్గా నీడ్ నాట్ ప్రిన్సిపల్ వెబ్గా ఎక్కడవుతుంది, ఆక్సిలరీగా ఎక్కడవుతుంది అనే విషయం మనకి తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.